Exactly 1 year ago, Andhra Pradesh witnessed Chandrababu Naidu గారి అక్రమ అరెస్ట్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యూజువల్గా అన్యాయానికి సంకెళ్ళేసే పరిస్థితి, కానీ న్యాయానికి సంకెళ్ళలాగా ఈ రాష్ట్రానికి 15 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, 15 ఏళ్ళు దాదాపు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి మీద మైక్రోసాఫ్ట్ కంపెనీ వెండర్షిప్ తెచ్చుకుంటే ఆయనకి 5-6 లక్షల కోట్లు వచ్చాయి హెరిటేజ్ కన్నా. కానీ ఆ కంపెనీ హైదరాబాద్ రావాలని సియాటిల్ వీధుల్లో, న్యూయార్క్ మ్యాన్హాటన్లో వీధుల్లో తిరిగి ఐటీ ఎక్స్పోర్ట్ 2,75,000 కోట్లకు హైదరాబాదు 90 కోట్లు కూడా లేని హైదరాబాద్ని పెంచి, అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాలను నిర్మించి, అలాగే 800 ఎకరాల్లో హైటెక్ సిటీని కట్టి ఇన్ని మంచి పనులు చేసి ఈ రాష్ట్ర దశ మార్చి, అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఫాల్స్ కేసులు కడితే ఆ రోజు న్యూస్లో హెడ్లైన్స్ అవుతుంది తప్ప ప్రజలేమీ ఫూల్స్ కాదు. ప్రజలు డెమోక్రసీలో అంతిమ నేతలు ప్రజలే. రాజకీయ పార్టీలు ఏం చేసినా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబుతారనే విషయాన్ని మర్చిపోయి, అలాగే ఇవాళ కూడా సెప్టెంబర్ 9న ఈ వరదల ఎఫెక్ట్తో ఇక్కడే బస్సులో ఉండి ముఖ్యమంత్రి గారు పరిపాలించిన పరిస్థితి. ఇది ఆయన పనితీరుకి నిదర్శనంగా ఎవరైనా రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ప్రజా సమస్యలకి ప్రజల కోసం రాజకీయాలు చేస్తా కొంతమంది వస్తారు. రాజకీయ నాయకుడికి పదవీకాంక్ష ఉండొచ్చు, కానీ గ్రీడీ అబౌట్ మనీ ఉంటే, అలాగే ప్రతీకార రాజకీయాలు చేసిన వాళ్ళకి చరిత్రలో ఎక్కువ రోజులు స్థానం ఉండదని చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా తన తీరు మార్చుకుని ప్రతిపక్ష నాయకుడు ఎలా పనిచేయాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన పనిచేసినప్పుడు పనిచేసినట్టుగా పనిచేస్తే బాగుంటుంది. కనీసం అమరావతి మీద కక్ష కట్టాడు అనుకున్నారు, కానీ విజయవాడ నగరం మీద కూడా కక్ష కట్టిన పరిస్థితి. బుడమేరు బ్రీచ్లను కూడా రివ్యూ చేయకుండా, వైజాగ్లో ఆయన కట్టిన ఋషికొండ ప్యాలెస్ మీద ఆర్కిటెక్ట్తో మాట్లాడిన అరగంట, గంట, 2 గంటలో ఒక్కసారైనా బుడమేరు మీద సమీక్ష అయితే విజయవాడ నగరానికి దరిద్రం పట్టేది కాదు, ఈ ఇబ్బందులు కూడా ఉండేది కాదు. 1964లో వచ్చిన ఫ్లడ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బుడమేరకు వచ్చిన పరిస్థితి. వీటన్నిటినీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీడియాలో హెడ్లైన్స్కే ప్రాధాన్యం ఇచ్చి ఏది చేసినా మీడియాలో హైలైట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ప్రజలు 164 సీట్లు ఇచ్చి ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని సుస్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఏం మార్చుకోకుండా ఇంకా వైసీపీ నాయకులు కానీ, శాసనసభకు పోటీ చేసిన వాళ్ళు కానీ, అలాగే సొంత తల్లికి నచ్చనోళ్ళు రాష్ట్ర ప్రజలకు నచ్చని పరిస్థితి తేటతెల్లమైంది. అలాగే సిబ్లింగ్స్కి నచ్చపోవడం ఎవరికైనా సహజంగా ఉంటుంది, అన్నదమ్ములకు పడపోవడం ఇలాంటివి. కానీ మనం ఎలాంటి వాళ్ళైనా తల్లికి నచ్చుతాం. కానీ ఈ రాష్ట్రంలో 11 మంది శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా ఈ జిల్లాలో ఉన్న పోటీ చేసిన వాళ్ళు బుడమేరు వెంక వరద బాధ ఫ్లడ్ రిలీఫ్ పనుల్లో కానీ, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో పర్యటించిన పరిస్థితే లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయుడికి ఎలా పనిచేశాడో చూసి నేర్చుకుంటే బాగుంటుందని వైసీపీ నాయకులు హితవు పలుకుతూ, ఈ రాష్ట్ర దశ మార్చడానికి అహర్నిశలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి దేవుడు మంచి శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, ఈ 1 year క్రితం సెప్టెంబర్ 11 ఎలా అయితే అమెరికాకు దుర్దినమో, ఆ రోజున ఫ్లైట్స్ దాడి చేసి సెప్టెంబర్ 11th ఎలా జరిగిందో, సెప్టెంబర్ 9th అలాంటి వినాశనం కాకపోయినా ఈ రాష్ట్రానికి ఒక 44 సంవత్సరాలు చాకరీ చేసిన ఒక రాజకీయ నాయకుడిని చిన్న ఎలిగేషన్ చేసి పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు పెట్టి రాజకీయ లబ్ధి పొందుదామని ప్రయత్నం చేసిన పరిస్థితి. అది వికటించింది. ప్రజలు ఉభయ రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా రాకపోయినా, తెలంగాణలో ఒక్క సీటు రాకపోయినా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలిస్తానికి సరిపడా మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. అంటే దాన్ని చూసి వైసీపీ నాయకులు నేర్చుకోవాలని కోరుతూ, ఇప్పటికైనా ఫ్లడ్ తగ్గిపోయింది. రేపటి నుంచి ఎల్లుండి నుంచో 2-3 రోజుల్లో సాధారణ జనజీవన పరిస్థితులు తిరిగే పరిస్థితులు విజయవాడ నగరంలో ఉంటాయి. కనీసం అప్పుడన్నా వస్తే వైసీపీ నాయకులకి ప్రజల పట్ల చిత్తశుద్ధి నమ్మొచ్చు. లేదంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వాళ్ళు కాలయాపన చేస్తా ప్రెస్ మీట్లు పెడతా, ఈ బోట్లు ఇంకా ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా అదే పంతా కరెక్ట్ అనుకుంటే ప్రజలు హర్షించరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునేదో తెలుసుకోవాలని వైసీపీ నాయకులను కోరుతున్నా. థ్యాంక్ యూ.